నేను డాక్టర్ రమణ రాజు, ఎండి ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్, మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం ఈరోజు స్కిన్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. వీటిలో మెయిన్గా అర్టికేరియా అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. ఈ అర్టికేరియా అనే వ్యాధి చాలామంది అనుభవించే ఉంటారు. చర్మం పైన ఎర్రటి దద్దుర్లు రావటం, చీమ కుడితే ఏ విధంగా ఉంటుందో అలా దద్దుర్లు రావటం ఉంటుంది. ఇది ఏదైనా సరే పడని ఆహార పదార్థం తీసుకోవటం ద్వారా చర్మం పైన ఎర్రటి దద్దుర్లాగా దురదతో కూడి వచ్చేసి దాని తర్వాత కొంతమందికి దానంతా అదే తగ్గుతుంది. దీన్నే మనం అర్టికేరియా అంటాం. ఆయుర్వేదంలో 2 రకాలుగా ఈ వ్యాధి గురించి చెప్పడం జరిగింది. అది ఒకటి శీతపిత్తం అని, 2 ఉదర్ధం అని. శీతపిత్తం అంటే ఏంటంటే మనం చల్లని గాలికి ఎక్స్పోజ్ కావటం ద్వారా ముఖ్యంగా మన చర్మం యొక్క స్వేద గ్రంథుల్లో బ్రాజిక పిత్తం అనేది ఉంటుంది. ఈ చలికి ఆ పిత్తదోషం అనేది బయటికి రాకుండా లోపలనే బంధింపబడటం వల్ల ఆ వేడికి మనకు ఈ విధంగా ఎర్రటి దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది. శీతపిత్తం అనేది వాత పిత్త దోషాల వల్ల వస్తుంది. అదేవిధంగా ఉదర్ధం అనేది వాత కఫ దోషాల వల్ల వస్తుంది. కొంతమందికి ఈ రెడ్ కలర్గా ర్యాషెస్ వీల్స్ అంటాం, అవి వచ్చేసి వాటంతటవే వెళ్ళిపోతాయి. దాన్ని మనం జనరల్గా శీతపిత్తం అంటాం. అలా కాకుండా ఒకసారి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు అలానే ఉంటే దాన్ని ఉదర్ధం అని చెప్తారు. మరి ఈ అర్టికేరియా జనరల్గా ఎందువల్ల వస్తుంది అంటే ముఖ్యంగా మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క హైపర్ సెన్సిటివిటీ వల్ల వస్తుంది. ముఖ్యంగా మనకు ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటి మనకు ఇమ్యూన్ సిస్టంలో మెయిన్ పాత్ర వహిస్తాయి. వీటిలో ఐజీఈ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అనేటి ఈ అలర్జీకి కారణమైనటువంటి కణాలు. ఇమ్యూనోగ్లోబులిన్ ఈ ఎక్కువ సంఖ్య పెరిగితే గనక ఈ అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అర్టికేరియా ఇవన్నీ కూడా. కాబట్టి మరి ఇది ఇంకా కొన్ని వ్యాధుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా హైపోథైరాయిడ్లో వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా పేషెంట్స్తో పోలిస్తే మనకు షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కడుపులో వామ్స్ ఉన్నా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ తర్వాత వచ్చే అవకాశము, కొంతమందికి వ్యాక్సినేషన్ తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం అర్టికేరియా అనేది రకరకాలుగా మనం చూడవచ్చు. ఈ అర్టికేరియాలో కూడా రకాలు ఉంటాయి. మనకు ప్రెజర్ అర్టికేరియా అని, అంటే ఇప్పుడు రిస్ట్ వాచ్ పెంచుకుంటాం, అక్కడ ప్రెజర్ పడుతుంది, అక్కడ కూడా మనకు ఆ ర్యాషెస్ వస్తాయి. అండర్వేర్ వేసుకుంటాం, ఆ ప్రెజర్ కూడా అక్కడ ర్యాషెస్ వస్తాయి. అలా దీన్ని ప్రెజర్ అర్టికేరియా అంటాం. కొంతమందికి శబ్దం వల్ల కూడా ఈ ర్యాషెస్ అనేవి వస్తాయి, దాన్ని సౌండ్ అర్టికేరియా అంటాం. అలా మనకు రకరకాలు ఉంటాయి. మరి ఈ ర్యాషెస్ అనేటి లేదా ఐజీఈ పెరగటం వల్లనే ఈ సమస్య వస్తుంది. ఈ ఐజీఈ కానీ ఏదైనా సరే మన శరీరంలో ఈ ఇమ్యూన్ సిస్టమ్ యొక్క హైపర్ సెన్సిటివిటీ వల్ల 3 రకాల సమస్యలు వస్తాయి. ఒకటి స్కిన్ ప్రాబ్లం, మనం అన్నట్టు అర్టికేరియా వస్తుంది. ఒకవేళ అర్టికేరియా కాకుండా కొంతమందికి ఈ రెస్పిరేటరీ అలర్జీ ఉంటుంది, అంటే తుమ్ములు రావటం, జలుబు రావటం, దగ్గు రావటం ఇవన్నీ ఉంటాయి. లేదు అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి అలర్జీ అని ఉంటుంది, అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం, తిన్న వెంటనే కడుపు గుడబిడమనటం, ఈ 3 కూడా ఒకదాని నుంచి ఒకటి రావచ్చు. కొంతమందికి ఫస్ట్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అలర్జీ ఉండి దాని తర్వాత స్కిన్ అలర్జీగా మారవచ్చు. స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకు రెస్పిరేటరీ అలర్జీగా మారవచ్చు. ఇట్లా ఈ 3 రకాలు ఒకదాని నుంచి ఒకటి మారవచ్చు. కొంతమంది ఒకదానికంటే 2 సమస్యలు కూడా ఉంటుంది. కొంతమందికి రెస్పిరేటరీ అలర్జీ ఉంటుంది, అదేవిధంగా స్కిన్ అలర్జీ ఉంటుంది. ఈ 2 కలిపి కూడా రావచ్చు. మరి ఈ అర్టికేరియాలో మనకు శీతపిత్తం, ఉదర్ధం అనే దానికి ముఖ్యంగా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది. వీటిల్లో మనకు మెయిన్గా మనకు పంచకర్మల్లో డిటాక్స్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. మన బాడీలో ఉండేటువంటి అలర్జీని బయటికి పంపించి డిటాక్సిఫికేషన్ చేసేటటువంటి పంచకర్మ పద్ధతులు ఉంటాయి. అవి వమనం, విరేచనం అని ఉంటాయి. వీటి ద్వారా మనకు బాడీని ప్యూరిఫై చేసేటువంటి టెక్నిక్స్. అదేవిధంగా ఇంట్లో కూడా మనం సింపుల్గా కొంచెం అల్లం ముక్క, బెల్లం ముక్క 2 కలిపి రోజు నమిలి ఆ రసాన్ని తీసుకోవటం ద్వారా కూడా ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఇంకా మనకు ఆయుర్వేదంలో హరిద్రాఖండం అని, రజన్యాది చూర్ణం అని, కదిరారిష్ట అని, మంజిష్టాది కషాయం అని, గంధక రసాయనం అని రకరకాల మందులు ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే చాలా కాలం నుంచి బాధపడుతున్న ఈ అర్టికేరియా వ్యాధి కూడా తగ్గుతుంది. ఇంకా మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, ఈ 4 ఒక మెడిసినే కాకుండా ఎక్సర్సైజ్ ఏం చేయాలా, డైటు, అదేవిధంగా ఇమ్యూనిటీ పెంచేటువంటి మందులు, ఇమ్యూనిటీ పెంచేటటువంటి ఆహారం ఏమి తీసుకోవాలా, వీటి అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 4 మనం ప్రొవైడ్ చేయగలిగితే ఎంత మొండి వ్యాధి అయినా సరే తక్కువ కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఒకసారి మీ రిపోర్ట్స్తో మా మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి.